మనకి కొన్ని జరిగే కార్యాలను బట్టి ఇతరులు కూడా ఏమనుకుంటారంటే వీళ్ళంత ప్రార్థనా పనులు మనకు వస్తూ ఉంటాయి, కళలు దర్శనాలు నెరవేరుతూ ఉంటాయి. అంటే అన్నీ నెరవేరిపోతున్నాయి అన్నంత మాత్రాన మనం భక్తి పరులం పరిశుద్ధులం అంటే కాదు. దేవుడు ఎందుకు చూపిస్తాడు? మనం సెటరేట్ చేసుకోవడానికి, ఆ పలానా విషయం గురించి మనం ప్రార్థించడానికి దేవుడు చూపిస్తాడనమాట. వాటిని మనం ఏం చేస్తాం, మన భక్తి చాలా గొప్పదని ఎదుటోళ్ళకి మనం కనుపరుచుకుంటూ ఉంటాం అనమాట. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అలా మోసపోయారు ఇతను చేసే గారడీ విద్యలకి. మనం కూడా అంతే, మన భక్తిని అడ్డుపెట్టుకొని చుట్టుపక్కల ఉన్న వారిని మనం ఇలా భ్రమల్లోనికి నెడుతూ ఉంటాం అనమాట. వీళ్ళు ఏమనుకున్నారు, చిన్నోడి నుంచి అందరూ కూడా వీడు చాలా పవర్ఫుల్, దేవుని శక్తి వీళ్ళలో ఉందనుకున్నారంట. కానీ అందరూ లక్ష్య పెట్టారు, కానీ దేవుడు అతన్ని లక్ష్య పెట్టలేదన్నమాట. అంటే మనం ఎవరు గొప్పోళ్ళు, వీళ్ళు చాలా ఉన్నతంగా ఉన్నారు, వీళ్ళు చాలా స్థితిమంతులు, ఆస్తిమంతులు, వీళ్ళు ఉద్యోగం అంతా ఎంత అనుకుంటామో వాళ్ళను మనం లక్ష్య పెట్టొచ్చేమో, కానీ దేవుడు లక్ష్య పెట్టడనమాట. అంటే మనం పైన వాటినే చూస్తాం, వాళ్ళకున్న అంతస్తులు, వాళ్ళ పరపతి, వాళ్ళ పలుకుబడి మనం చూస్తాం. దేవుడు ఏం చేస్తాడంట, హృదయాన్ని చూస్తాడంట. మనుషుల పై రూపాన్ని ఆయన లక్ష్య పెట్టాడు. అంటే మారు మనసు లేని వాళ్ళు ఏం చేస్తారు, పై రూపాన్ని లక్ష్య పెడతారనమాట. వీళ్ళకి బ్యాక్గ్రౌండ్ అంతా ఉంది, ఎంత ఉంది అనుకుంటారు. మారు మనసు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క వాస్తవ స్థితి తెలుసుకుంటారనమాట.